అంతే ఉండండి. महात्मा गांधी अमर है, महात्मा गांधी अमर है, साधिद्दाम महात्मा गांधी आशयाలను साधिद्दाम साधिद्दाम महात्मा गांधी आशयाలను साधिद्दाम साधिद्दाम जय केसीआर जय केसीआर जय तेलंगाना వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి జీవన రాయచూర్ నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ 420 హామీలను వెంటనే అమలు చేయాలి 420 హామీలను వెంటనే అమలు చేయాలి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి మోసపూరిత కాంగ్రెస్ డౌన్ రెడ్డి డౌన్ డౌన్ సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ एक टमाटर कच्चा है రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ एक टमाटर कच्चा है రేవంత్ రెడ్డి లుచ్చా है एक टमाटर कच्चा है రేవంత్ రెడ్డి లుచ్చా है कांग्रेस डाउन डाउन एक टमाटर कच्चा है कांग्रेस లుచ్చా है జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి 420 హామీలను వెంటనే చేయాలి గవర్నమెంట్ హామీలను వెంటనే అమలు చేయాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జీవన నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై లుచ్చా है एक टमाटर कच्चा है रेवंत रेड्डी लुच्चा है इच्छिन हामीలను వెంటనే అమలు చేయాలి రాకేష్ రెడ్డి డౌన్ డౌన్ అమలు చేయాలి సంబంధాలను వెంటనే అమలు చేయాలి కూలీలను వెంటనే అమలు చేయాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జీవన రాయచూర్ నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి జిందాబాద్ రాష్ట్ర సమితి జిందాబాద్ జై తెలంగాణ జై తెలంగాణ రాకేష్ రెడ్డి డౌన్ డౌన్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి రైతు భరోసా వెంటనే అమలు చేయాలి గ్రామీణులను వెంటనే అమలు చేయాలి జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజు భారత రాష్ట్ర సమితి ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైన జీవనన్న మాజీ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మరి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరెడ్డి అన్న సూచనల మేరకు ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నామో దాంట్లో భాగంగానే ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మహాత్మా గాంధీ విగ్రహం పాత బస్ స్టాండ్ లో మేము నిరసన కార్యం చేపడుతున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజుకు 420 రోజులు ప్రభుత్వం ఏర్పడైంది. మరి 420 రోజుల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటి హెచ్చరిస్తున్నాం. మరి ఈ 420 రోజుల సందర్భంగా 420 హామీలని వెంటనే అమలు చేయాలని చెప్పి భారత రాష్ట్ర సమితి పట్టణ శాఖ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వాన్ని మీరు చెప్పినే చెయ్యండి, రోగాబాద్ హామీ ఇయ్యకుండ్రి, ఇయ్యాలని మేము ఒకటే మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేసీఆర్ చెప్పారు. ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో నిరసన కార్యక్రమం చేపట్టమన్నారు. ఆ విధంగానే మా జీవన నాయకత్వంలో మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. జై తెలంగాణ. ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే 420 హామీలను వెంటనే, పేదలకు 4000 పెన్షన్ వెంటనే, రైతు భరోసాను వెంటనే, రైతులకు 100% రుణమాఫీ వెంటనే, మహిళలకు తులం బంగారం వెంటనే. ఈ రోజు గౌరవ నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు జీవనన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో మరి మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఏవైతే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మరి 400 రోజులు గడుస్తున్నా గానీ ఇచ్చిన 420 హామీలలో ఏ ఒక్కటి కూడా సంపూర్తిగా చేయని పక్షంలో మరి గాంధీ తాతకు వర్ధంతి జరుపుకొని మరి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించి మరి ఈరోజు మరి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
బిడ్డ నాయకులారా, మీరు ఏదైతే దొంగ హామీలు చెప్పి అబద్ధపు హామీలు చెప్పి గద్దెనెక్కిర్రో ఇప్పటికే 420 రోజులు అంటే దాదాపుగా సంవత్సరం మీద 2-3 నెలలు గడుస్తున్నా గానీ మరి ఇప్పటికే 4 దఫాలుగా మరి అమాయకపు ప్రజల్ని గ్రామ సభల పేరిట, సర్వేల పేరిట, అప్లికేషన్ల పేరిట మరి ప్రతిసారి మరి ప్రజలందరినీ తిప్పుతున్నటువంటి వైనం మానుకొని ఇకనైనా మొన్న ఏదైతే జనవరి 26కు 4 హామీలను పక్కాగా అమలు చేస్తామని చెప్పిరో వాటిని ఏమాత్రం మరి డిలే చేయకుండా వెంటనే అమలు చేయాలా. ఎందుకంటే చాలా తెలివిగా దొంగ నాటకాలు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పేసి తెలివిగా 26 నాడు మరి ఆ హామీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ షాకుగా చూపెట్టేటువంటి నాటకాలు ఆడుతున్నారు. మరి ప్రజలంతా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా మంచి వాళ్ళు. మరి అదే విధంగా సేమ్ టైం వాళ్ళు తిరస్కరిస్తే మిమ్మల్ని భూపాతాళానికి తొక్కేదాకా వదిలిపెట్టారు బిడ్డ. మరి ఏదైతే 4 హామీలు పక్కాగా అమలు చేయండి. మరి ఇప్పటికి కూడా ఏదైతే గ్యాస్ సిలిండర్ల పైన 500 సబ్సిడీ ఇస్తామని చెప్పినారో 3 నెలలు గడుస్తున్నా కానీ ఏ ఒక్క మరి ఈ కస్టమర్లకు కూడా గ్యాస్ వాడుతున్నటువంటి వినియోగదారులకు, పేదవారికి 500 సబ్సిడీ వేసినటువంటి దాఖలాలు లేవు. ఏ ఒక్క పథకాన్ని కూడా మీరు పూర్తిగా అమలు చేయలేరు. రైతు రుణమాఫీ అని చెప్పేసి అది కూడా 30% మందికే ఇచ్చినారు. అదే విధంగా మరి ఈ రోజు మళ్ళీ బస్సులకు కూడా ఈ రోజు 2-3 రోజుల నుంచి వార్తలు వస్తా ఉన్నాయి, ఫ్రీ బస్సు కూడా రద్దయ్యే అవకాశం ఉందని చెప్పేసి. మరి మీరు గనక ఇవన్నీ అమలు చేయకపోతే మిమ్మల్ని అమలు చేయించేదాకా మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మన జిల్లా అధ్యక్షులు మన జీవనన్న గారి ఆధ్వర్యంలో మీ వెంట పడుతూనే ఉంటాం. పేదలందరికీ కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందేదాకా మేము కొట్లాడుతూనే ఉంటామని చెప్పేసి ఈ యొక్క గాంధీ వర్ధంతి రోజు మీరు తెలియజేస్తూ మరొకసారి గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజు నివాళులు అర్పించుకొని మరి ఇంత మంచి దినంన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటేనే అహింస మార్గంలో, గాంధేయ మార్గంలో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినారు. కాబట్టి ఈ రోజు మేము గాంధీ గారికి ఇచ్చినటువంటి ఈ వినతి పత్రాలతో అయినా కానీ మీరు కళ్ళు తెరుచుకొని వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి ప్రజల్లోకి రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ రోజు మరి మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 420 రోజులు వస్తున్నటువంటి కంప్లీట్ చేసుకున్న తరుణంలో మరి వారు మేనిఫెస్టోలో ఏవైతే 420 హామీలు పెట్టినారో వాటన్నిటినీ వెంటనే సంపూర్ణంగా అమలు చేయాలా. ఇప్పటికి కూడా ఏ ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదు అని చెప్పేసి తెలియజేస్తూ మరి కాంగ్రెస్ నాయకులకు ఈ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారి సాక్షిగా ఈ ఆర్మూర్ వేదికగా మేము హెచ్చరిస్తా ఉన్నాము. వెంటనే మొన్న జనవరి 26వ తారీఖున ఇప్పటికే 5-6 దఫాలుగా మీరు వాయిదా వేయడం జరిగింది. 5-6 దఫాలుగా ప్రజలందరినీ మీ చుట్టూ చెప్పులు అరిగేదాకా ఇప్పించుకోవడం జరిగింది. ఇవన్నీ మానేసి మరి అంత డేటా అంతా కూడా ఇప్పటికే గవర్నమెంట్ దగ్గర ఉంది. కాబట్టి పథకాలకు సంబంధించి ఏ పథకానికి ఎవరెవరు అర్హులో మరి ఆ పథకాలన్నిటినీ పేదవారికి మరి చేరే విధంగా వెంటనే అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజలందరూ కూడా విసుకుంటున్నారు. ఇప్పటికే మీరు గ్రామ సభలలో మీ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏందో ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకోకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని భూపాతాళానికి తొక్కేసేటటువంటి మరి సందర్భం వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, చాలా వివేకవంతులు, చాలా అమాయక వాళ్ళు నెత్తిన ఎత్తుకుంటే మరి ఇంతదాకైనా మరి వారి ప్రాణాన్ని ఇచ్చైనా మనల్ని కాపాడుకుంటారు. అదే విధంగా చెప్పిన హామీలను అమలు చేయకపోతే మిమ్మల్ని అందరినీ బొందబెట్టేదాకా ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, దొంగ హామీలు వదలండి. మరి మీరు ఇప్పటికైనా ప్రజా సంక్షేమం కొరకు, ప్రజల కొరకు, ప్రజలు ఇచ్చిన హామీల మేరకు పనిచేసే విధంగా
మీ యొక్క పనితీరు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ.